క్రెడాయి హైదరాబాద్ అతిపెద్ద ప్రాపర్టీ షో మార్చి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గొప్ప అవకాశం వినియోగించుకోండి. మొదటిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ భూమి కానీ ఈ బిల్డింగ్ నిర్మించడానికి వాళ్ళు 75 లక్షలతో ఈ బిల్డింగ్ నిర్మాణం చేసి మహిళలకి పిల్లలకి వేధింపుల విషయంలో చాలా ఉపయోగపడే ఈ భరోసా సెంటర్, ఈ షీటింగ్, ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్ రావడం ఇది మరి నాకు సంతృప్తి ఇస్తుందని చెప్పి మనం చేస్తూ ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ఒకటే విషయం ఏంటంటే ఇది ఫుల్గా ఉపయోగపడాలంటే ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఈ విషయాలు ప్రతి విలేజ్లో ప్రతి మహిళకి పబ్లిక్లో అవేర్నెస్ పెరగాలి. బికాస్ వాస్తవం చెప్పాలంటే నేను చాలా సీనియర్ ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ ఉన్నా నాకు ఇట్లా భరోసా టీం అని ఉంటుందో నాకు తెలియదు. ఈరోజు చూసి నాకు తెలుస్తుంది ఎట్లుంటుంది. అంటే చాలా ఓవర్ కన్సీవ్ ది ఐడియా, ద వెరీ గుడ్ ఐడియా. ఇట్స్ ఎ కాంప్రహెన్సివ్ సొల్యూషన్. వేధింపులకి, సెక్షువల్ హెరాస్మెంట్కి గురైన మహిళలకి, చిల్డ్రన్కి ఇది చాలా అన్ని విధాలుగా వాళ్ళని ఆదుకోవడానికి, వాళ్ళకి ఆ ట్రామాలో హెల్ప్ చేయడానికి చాలా ఉపయోగపడే సెంటర్ ఇది. తప్పనిసరిగా ఇది విలేకరు మిత్రులు మీరు కూడా దయచేసి దీనికి సఫిషియంట్ పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ అమ్మాయిలు మహిళలని వేధించే వాళ్ళు ఎవరైనా సరే చాలా కఠిన చర్యలు తీసుకోండి. టేక్ వెరీ సీరియస్ యాక్షన్. దట్ ఇట్ సింప్లీ షుడ్ నాట్ బి టాలరేటెడ్. మహిళల మీద ఎటువంటి అత్యాచారాల అటెంప్ట్స్, ఏమన్నా ఈవ్ టీజింగ్, ఇటువంటి సంఘటనలపై సూర్యాపేట జిల్లాలో అటువంటి విషయాలకి, అటువంటి వ్యక్తులకి స్థానం ఉండకూడదు. మీరు ఏం చర్యలు తీసుకున్నా మిమ్మల్ని సపోర్ట్ చేస్తాము. చాలా సీరియస్గా ఈ విషయంలో మీరు చర్యలు తీసుకోండి. అదేవిధంగా మీకు జిల్లా విలేకరు మిత్రులని మనం చేస్తున్నా, నేను హైదరాబాద్లో డీజీపీ సందీప్ శాండిల్య గారితో, మన ఎస్పీ గారితో చాలాసార్లు మాట్లాడాను. డ్రగ్స్ విషయంలో, గాంజాయి విషయంలో కఠినంగా అణిచివేయాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. డ్రగ్స్ కానీ, గాంజాయి ట్రాన్స్పోర్ట్ కానీ, కన్సంప్షన్ కానీ, మరి ఎటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయినా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోమని చెప్పి, కఠినంగా యాక్షన్ తీసుకోమని చెప్పి నేను ఎస్పీ గారికి, పోలీస్ ఫోర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడైనా పోలీస్ శాఖ వారు, కింది లెవెల్ అధికారులు తెలిసి కూడా కళ్ళు మూసుకున్నట్టు నటిస్తే మాత్రం వాళ్ళని కూడా మీరు ఏమాత్రం ఉపేక్షించొద్దని చెప్పి నేను మనం చేస్తున్నా. ఇదివరకు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఈ విధంగా వినేది, మరి విధంగా నాకు ఆధారాలు లేవు కానీ ఇట్లా పోలీసులు చూడనట్టు చేసిందనేది వినేది. అటువంటిది మరి మేము అధికారం వచ్చిన తర్వాత అటువంటి విషయానికి ఆస్కారమే లేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని విధాలుగా మహిళలకి, పిల్లలకి రక్షణ ఉండాలి. వారికి అన్ని విధాలుగా వారికి సంక్షేమం, అన్ని విధాలుగా సమాజంలో మేలు జరగాలని మేము కోరుకుంటున్నాం. మమ్మల్ని ఆహ్వానించినందుకు ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని, సువెన్ ఫార్మా గారికి, వారి మేనేజ్మెంట్ వాళ్ళని కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, సూర్యాపేట టౌన్లో దొంగతనాలని నివారించడానికి సువెన్ ఫార్మా వారిని నేను మీ అందరి తరఫున టౌన్లో మొత్తం కవర్ అయ్యేటట్టుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని చెప్పి వారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా వారు చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అక్టోబర్ 21వ తారీఖున 94,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో గుండెకాయ, మేడిగడ్డ బ్యారేజ్, దానికి సపోర్ట్గా 3 బ్యారేజెస్, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల. 21 అక్టోబర్ అంటే మేము అధికారంలో రాక 40 రోజుల ముందు ఆ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది, చాలా సీరియస్గా డ్యామేజ్ అయింది. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడలేదు. వాళ్ళ ఆనాడున్న ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మినిస్ట్రీ ఏం మాట్లాడలేదు. మేము వచ్చిన తర్వాత వాళ్ళు ఉచిత సలహాలు ఇస్తున్నారు, ఇట్లా చేయాలి, అట్లా చేయాలని. మాకు వీళ్ళు ఉచిత సలహాలు అవసరం లేదనుకుని మేము భారత రాజ్యాంగం ప్రకారం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారము
పార్లమెంట్ యాక్ట్ ప్రకారం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రూపొందించబడింది బై యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. దేశంలో డ్యామ్స్ అండ్ బ్యారేజ్ విషయంలో వీళ్ళు అపెక్స్ బాడీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. దేశంలో ఉన్న అన్ని డ్యామ్స్ బ్యారేజెస్ సేఫ్టీ కానీ నిర్మాణం కానీ ఆపరేషన్ కానీ వాళ్లే ఎక్స్పర్ట్స్ అని చెప్పడం జరిగింది. అది ద నోన్ ఫ్యాక్ట్. మేము ముఖ్యమంత్రి గారు మేము కేబినెట్ లో చర్చించి ఈ వ్యవహారం మొత్తం మా ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్పచెప్పాము. వారి ఆధ్వర్యంలో ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు. చంద్రశేఖర్ అయ్యర్ అని ఫార్మర్ చైర్మన్ సెంట్రల్ వాటర్ కమిషన్, వారితో మరో 5 నిష్ణాతులు వాళ్ళు వేశారు. నేను ఇంకా వాళ్ళని కలవలేదు అని మొదటి రోజు వాళ్ళు వచ్చి హైదరాబాద్ కలిసిన. ఆ తర్వాత వాళ్ళు అన్నారం బ్యారేజ్ పోయినరు, మేడిగడ్డ పోయినరు, సుందెల పోయినరు. ఈరోజు హైదరాబాద్ లో మా అధికారులతో చర్చలు జరుపుతున్నారు. వాళ్ళకి ఏమి సమాచారం కావాలన్నా ఇవ్వమని స్పష్టమైన ఆదేశాలు నేను ఇవ్వడం జరిగింది. ఏమైనా కాగితాలు ఏముంటే ఇవ్వండి, లేకుంటే లేవని చెప్పండి అని చెప్పడం జరిగింది. మరి ఈరోజు నేను ఇక్కడ పర్యటిస్తున్నా కాబట్టి నేను ఇంకా వాళ్ళతో కలవలేదు. నేను మాట్లాడి అన్ని విషయాలు నేను మండే వచ్చి చెప్తాను. ఓకే, ఇంకొక విషయం, ఒకవేళ మీకు ప్రజల ఆసక్తి విషయం, ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండరు, 200 రూపాయల యూనిట్ ఉచిత విద్యుత్ విషయంలో అదొక నిరంతర ప్రక్రియ. దీని కింద సుమారు 40 లక్షల కుటుంబాలు, దాని కింద 40 లక్షల కుటుంబాలు విడివిడిగా ఇప్పుడు లబ్ధిదారులుగా మేము ఎంపిక చేసినాం. ఓకే, 40 lakh beneficiaries or LPG customers will get at 500 rupees. అదేవిధంగా 40-42 లక్షల మంది 200 యూనిట్ విద్యుత్ తక్కువ వాళ్ళకి ఇప్పుడు ఫ్రీగా కరెంట్ ఇవ్వబోతున్నాం. అయితే నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు, మరి మేము అప్పుడు అప్లికేషన్ పెట్టుకోలేదనో లేకపోతే మాకెందుకు మిస్ అయిందనో. ఇది ఒక నిరంతర ప్రక్రియ. అప్పుడు మిస్ అయిన వాళ్ళు మేము ఆల్రెడీ పబ్లిష్ చేసిన క్రైటీరియా కింద వస్తే తప్పనిసరిగా మీకు కూడా ఇస్తాము అని చెప్పి నేను హామీ ఇస్తున్నాను ప్రభుత్వం తరఫున. ఓకే, లాస్ట్లీ సూర్యాపేటలో గతంలోనే మంజూరైన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి స్థలం విషయంలో కొంత ఆలస్యం జరిగింది. అయితే స్థానిక నాయకులు అందరు కలిసి మేము అక్కడే ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ ఆ గ్రౌండ్లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అక్కడే కట్టాలని మేము ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేసి దానికి జియో ఇప్పించినాం. ఇప్పుడు ఆడనే నిర్మాణం వేగవంతం చేయమని చెప్పి కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒకసారి ఆ స్థలం పోయి పరిశీలిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.